Praveen. అదేవిధంగా ఈ రోజున మన ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలోనే ఇచ్చారు. ఈరోజు గ్యాస్ బండల రేట్లు పెరిగిపోయినాయి. అందరూ కూడా మళ్ళీ కట్టెలతో వంట వండుకునే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ వాసులందరినీ కూడా మహిళలందరినీ కూడా ఇబ్బందులు పెట్టకూడదు. ఇంటికి దీపం ఇల్లాలైనటువంటి ఇల్లాల యొక్క ఆరోగ్యాన్ని అందరూ కూడా చూసుకుంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఆ తల్లి దీవెనల కోసం ఈ రోజున మల్లారెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా 3 సిలిండర్లు ఉచితంగా మీ ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని స్వీకారం చేశాడు. అందుకోసం బాబును ముఖ్యమంత్రి చేసుకుందాం. ఆయన బలపరిచిన వ్యక్తిగా నన్ను ఎమ్మెల్యే చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అందరి గుర్తు సైకిల్ గుర్తు పైన ఓటేస్తే, నన్ను ఎమ్మెల్యే చేస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆయన ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన ప్రాంతాన్ని, మన గ్రామాలని, మన అన్ని కూడా సమస్యల్ని పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంటుందో దయించి విజ్ఞతతో ఆలోచించి ఓటేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈరోజు చాలా మహిళలు ఉన్నారు. అందరూ భర్తలతో పాటు భార్యలు కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కూలి పనులకు పోతున్నారు. యజమాని ఒక్కడే సంపాదిస్తే ఆ సంపాదన కుటుంబ అవసరాలకు తీరటం లేదు. మనం కూడా భర్తకు తోడుగా పోయి వ్యాపారం చేయాలి, కూలి పనులకు పోవాలి, కష్టపడాలి అని ఈరోజు తల్లులందరూ కూడా కష్టపడుతున్నారు, దూర ప్రాంతాలకు పోతున్నారు. అందుకే మహిళల కోసం, అందుకే మహిళా తల్లుల కోసం ఎక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కినా, ఏ ఊరికి పోయినా మీ కూతురింటికి పోండి, కోడలింటికి పోండి, వియ్యంకుడి ఇంటికి పోండి, పెళ్లికి పోండి, అశుభకార్యానికి పోండి, లేదా హాస్పిటల్కి పోండి, తీర్థయాత్రలకు పోండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రోజుకి ఎన్నిసార్లు ఎక్కి దిగినా ఆర్టీసీ బస్సు ఎక్కితే మిమ్మల్ని గమ్య స్థానానికి తీసుకుపోయేంత వరకు ఉచితంగా టికెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మన చంద్రన్న ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక ఖ్యాతి తెచ్చేటువంటి గొప్ప నాయకుడైనటువంటి రామరాజ్యాన్ని స్థాపించబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా.